కాసేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మహిళా శక్తి మహాసభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 199 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 553 బస్సులను మహిళలకు రేవంత్ అందజేయనున్నారు. మహిళా సంఘాల రుణ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వడ్డీ లేని రుణాల కింద 500 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆర్టీసీ హైర్ ఛార్జీల కింద 20 కోట్ల 30 లక్షల చెక్కులు అందజేయనున్నారు. ఆర్టీసీ బస్సులను తమకు ఇవ్వడం ఆనందంగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులకు మహిళలు పూజలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నెలకు 70,000 రూపాయల ఆదాయం వస్తుందని మహిళలు చెబుతున్నారు. నెలకి 69,000 ఆదాయం వస్తుంది కాబట్టి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. అదే డబ్బులను రొటేషన్ చేసి సిఎఫ్ వాళ్ళకి ఆర్థికంగా బలోపేతంగా అవుతారని వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మాకు బస్సు వచ్చినందుకు మాకు సిఐఎఫ్ నుంచి మేము రుణాలు తీసుకొని మేము ఇంత అభివృద్ధిలోకి రావాలి, కోటీశ్వర్లం కావాలని మాకు ప్రభుత్వం ఇట్లా ఇంత బస్సులు ఇచ్చడం జరిగింది కాబట్టి